హలో అండి. వెల్కమ్ టు అమర్నాథ్ బ్లాగ్స్. సింపుల్‌గా కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ చీరకి ఇలాగా జిగ్‌జాగ్ లాగా వస్తది. ఇవి చాలా సింపుల్‌గా వస్తాయి తీసేయడానికి. ఒక దారం పట్టి తీసామంటే ఇలా మొత్తం వచ్చేస్తది. ముందు మొత్తం ఇలా దారాన్ని మొత్తం తీసేసాక, ఆ తర్వాత చీరలో ఉన్న భాగాన్ని తీసేయాలి. ముందైతే ఈ దారాన్ని తీసేస్తాం. చీరలో ఉన్న పోగులు మొత్తం తీసేస్తే ఇలా వస్తుందండి. మొత్తం అంతా నీట్‌గా దువ్వెనతో దువ్వేసుకొని నీట్‌గా చూసుకోవాలి. కొలతలతో పని లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే కొలతలు లేకుండా చేస్తున్నాను. తర్వాత చిన్న చిన్న ముడులుగా ఇలా వేసుకోవాలి. మన వేళ్ళతో 2 ఇంచుల గ్యాప్‌లో నేను ఇలా ముడులు వేసేసాను. చిన్న చిన్నగా సింపుల్‌గా చాలా బాగొచ్చాయి. ఇప్పుడు ఈ ముడులన్నిటిని ఒక్కదానితో ఒకటి రెండింటిని కలిపి ఒక్క ముడి వేసుకోవాలి. అలా మొత్తం చీర మొత్తం 2 కుచ్చులను కలిపి ఒక ముడిగా వేసేసుకున్న తర్వాత చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక పూసల్ని వీటికి కలిపి ఎక్కించుకోవాలి. రెండిటికి కలిపి ఒకేసారి ఎక్కిస్తున్నానండి. అందుకే 2 ఎడ్జెస్ని పట్టుకొని ఒకేసారి ఎక్కించడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తే 2 కలిపి ఒకేసారి ఎక్కేస్తాయి. ముందు ఇలా దారాన్ని కుచ్చుల కొసకు వేసి 2 మెలికలు తిప్పిన తర్వాత ఆ నీడిల్లోకి ఒకేసారి పూసలు ఎక్కించుకోవాలి. చూడండి ఇలా పూసలు ఎక్కించుకున్న తర్వాత చూడటానికి ఎలా ఉంటాయో 2 కలిపేసి ఎక్కించుకోవాలి పూసలు మాత్రం. అప్పుడు ఇలా సింగిల్గా వస్తుంది. 2 పొరల మధ్య ఒక ముడి వేసి ఇవి ఊడిపోకుండా కొంచెం మన దగ్గర ఉన్న థ్రెడ్ తోటి కుట్టేసుకుంటా కనుక ఇంకా టైట్గా ఉంటాయి. మనం కుచ్చుళ్ళు ఊడిపోకుండా ఉండటానికి యూజ్ చేస్తాం కదా జెర్రీస్ థ్రెడ్, వాటితోటి కనుక టైట్గా నాట్లు వేసుకుంటే అస్సలు ఊడిపోవు. తర్వాత 2గా డివైడ్ చేసి పూసను కొంచెం పైకనేసి మనం ఆ మధ్యలో ఉన్న ప్లేస్లో ఈ దారాన్ని ఎక్కించుకుంటే మనకు అస్సలు ఊడిపోదండి. చాలా టైట్గా ఉంటుంది. నేనైతే చేతితోనే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. జస్ట్ మన ఫింగర్ నుంచి ఈ ఒక ఆనిచ్చి అట్లా 1.5 ఇంచు కుచ్చులను లెంత్ వదిలేసి కట్టుకుంటున్నాను. ఇలా చేస్తే మాత్రం కొంచెం కిందికి వదిలేసి కట్టుకుంటే చూడండి నేనైతే ఇలా సింగిల్గా 1.5 ఇంచ్ లెంత్ పెట్టేసి కుచ్చులు కట్టేసుకుంటున్నాను. జరీ థ్రెడ్ తోటి ఇంకా ఫుల్గా నాట్ పెట్టేసుకుని టైట్గా కట్టేసుకుంటే మాత్రం చూడటానికి చాలా బాగా వస్తాయండి కుచ్చులు. మనం ఎడ్జెస్ చూసేసి వీటిని ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చాయో. చూడటానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్.